అందరికీ నమస్తే మిత్రులారా. ఈరోజు ఒక సంతోషకరమైన వార్త చెప్పాలనుకుంటున్నాం. అదేంటంటే మనకు తెలియకుండానే మనం గమ్యానికి చాలా దగ్గరగా వచ్చామనిపించింది. అంటే ఈ ఎలక్షన్స్లో ఏ ఎలక్షన్స్ అయినా సరే పార్టీ బేస్ కంటే కూడా పర్సన్ సెంటర్గా చేసుకొని చేస్తే అంటే వాళ్ళకు లోకల్ అవగాహన ఉంటుంది. సో వాళ్ళకు ఏం చేయాలా ఏం చేయొద్దు అనేది ఆ వ్యక్తులను బేస్ చేసుకొని మనకు ఈ ఎన్నిక అనేది జరిగితే ఖర్చు తగ్గుద్ది. దాని ద్వారా ఏమైందంటే వాళ్ళు అక్కడ పెట్టే ఖర్చు ఇక్కడ ఎక్కడైతే వృధా ఖర్చు అవుతుందో ఆ ఖర్చును డెవలప్మెంట్ సైడ్ ఏమైనా మినిమం రిక్వైర్మెంట్ ఏముందో ఎమర్జెన్సీలో వీటిని చేస్తే డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది మన ఇంటెన్షన్. సో అయితే ఇది ఇప్పుడు వ్యవస్థలో అది చాలా అంత ఈజీ మెథడ్ కాదు. ఎందుకంటే చాలా రకాల ప్రలోభాలకు గురి చేయాల్సి ఉంటుంది ఓటర్లను. ఆ ప్రాసెస్లో ఒక్కొక్కరు ఒక్కో మెథడ్ ఎంచుకుంటారు, కొంత చేతులు కాల్చుకునే ప్రయత్నం చేస్తారు. కానీ అంటే ఇప్పుడు అది ఎవరి మీద బర్డెన్ అవుతుంది, ఎవరు ఒత్తిడికి గురవుతుండ్రంటే ముఖ్యంగా ఓటర్సే. ఎందుకంటే తీసుకోవాలా వద్దా, తీసుకోకుంటే ఏ లేదనుకుంటారో ఏమో, తీసుకున్నాక ఓడిపోతే ఏంది పరిస్థితి, ఎవరు ఎక్కువ ఇస్తుండ్రు, ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి ఎలా, తక్కువ ఇచ్చిన వాళ్ళకి ఎలా, వాళ్ళకి రకరకాల సందిగ్ధం. అదొక వాళ్ళకు ఒక పరీక్షనే నిజం చెప్పాలంటే కూడా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి కల్మషం ఉండదు. కల్మషం లేకుండా వాళ్ళ వర్క్, వాళ్ళ యొక్క స్వయం కృషిని, తన రెక్కల కష్టాన్ని నమ్ముకొని జీవనం కొనసాగిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇది ఒక పరీక్ష పెట్టినట్టు ఉండదు. ప్రతిసారి ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఆ అభ్యర్థుల పరీక్షలు వీళ్ళు నెగ్గాలా ఓడారా అనేది తెలియని పరిస్థితి, అయోమయంలో ఉంటుంది. కానీ అంటే వాళ్ళకి ఆల్రెడీ ప్రకృతి కొనసాగిస్తూ ఉంటుంది పరీక్షలు వాళ్ళకి. ఎందుకంటే ఆ ప్రకృతి వైపరీత్యాలు కొన్ని వాళ్ళకి ఎలా మనకు పంట పండిస్తూ ఉంటారు, కష్టపడతా ఉంటారు. అది చేతికి వచ్చేంత వరకు పరీక్షనే. వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని అమ్ముకోవాలంటే వాళ్ళ దగ్గర కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు కూడా నిరంతరం కొంత గందరగోళమైన ఒత్తిడిలో ఉంటారు. అయితే ఇప్పుడు శుభ పరిణామం ఏంటంటే ఆల్రెడీ ఓడిపోయి ఉంటారు కదా క్యాండిడేట్స్. ఆ ఓడిపోయిన క్యాండిడేట్స్కి అంటే నిన్న ఓడిపోయిన క్యాండిడేట్స్ యొక్క పరిస్థితి గురించి కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తే దానికి నాకు ఒక ఫ్రెండ్ అతను కాంటాక్ట్లోకి వచ్చాడు. అంటే అతని పరిస్థితి ఏంటంటే ఓటు వేయడానికి లాస్ట్ మూమెంట్లో వచ్చాడు. వచ్చిన తర్వాత అది అప్పటికి టైం అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఓటు వేయలేకపోయిన తర్వాత పరిస్థితి ఏంది, అతనికి ఎవరైతే ఛార్జీలకు ఇచ్చారో అంటే 2-3 ఇచ్చారు. ఎవరైతే గెలిచిండ్రో వాళ్ళ దగ్గర కాడికి ఇవ్వకుండా రిటర్ను, ఎవరైతే ఓడిపోయినరో వాళ్ళకు రిటర్న్ పే చేసిండు ఏది వాళ్ళు వేసిన అమౌంట్. అంటే ఇది ఒక పరిష్కారమే నిజం చెప్పాలంటే కూడా. అంటే వాళ్ళకు అది ఎంతవరకు చేరుతుంది క్యాండిడేట్స్కి అనే సంగతి పక్కకెడితే, అంటే ఇప్పుడు సచినోని పెళ్లికి వచ్చిందే కట్నం అంటారు కదా, వాళ్ళకు కొంత రిలీఫ్ ఇస్తుంది అన్నట్టు. సో అంటే జనాలు కూడా మరీ అంత దోపిడీ వ్యక్తిత్వం ఉండదు, వీళ్ళలో కూడా కొంత మంచితనం ఉంటుంది అని. అంతే కదా, మంచితనం అన్నట్టే. ఇప్పుడు వాళ్ళు ఎవరు అడగరు కూడా, మీరు నాకు ఇచ్చిండ్రు ఓటు వేయలేదని ఎవరు అడగరు. కానీ వీళ్ళు స్వయంగా ముందుకు వచ్చి ఇవ్వడం అనేది అది ఎంత గొప్ప వ్యక్తిత్వమో చూడండి. అంటే ఇది అంటే అది పూర్తిగా అందరు ఇస్తారు, అందరు ఇవ్వాలని ఏం వీళ్ళు అడగలేదు. వాళ్ళు ఇవ్వడానికి వీళ్ళేం అడగలే కదా వాళ్ళకి ఛార్జీలకు ఇవ్వండి అని. వాళ్ళకై వాళ్ళు ఫోర్స్గా ఇచ్చిండ్రు, ప్రలోభానికి గురి చేసిండ్రు. అయినా వీళ్ళు రిటర్న్ పే చేయడం అన్నది మాత్రం నాకు వ్యక్తిగతంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది. అంటే ఆ టైంలో వాళ్ళు ఏం గేమ్ ఆడినా అది వాళ్ళ ప్రాబ్లం, కానీ వీళ్ళు ఆ చిన్న అమౌంట్ వీళ్ళకి పెద్ద సమస్య కాదు, రిటర్న్ పే చేయడం అన్నది. ఎందుకంటే తాగిందంటే అది కలిసిపాయ, పోసిండ్రు పోయింది. కానీ ఆ ఆర్థికమైన వనరులు అనేవి అంటే మళ్ళీ రిటర్న్ చేయడం అనేది అక్కడ బ్యాలెన్స్ అవుతుంది అన్నట్టు, ఎవరికి రుణపడకపోకుండా. ఇది ఒక గొప్ప పరిణామం నిజం చెప్పాలంటే. భవిష్యత్తులో కూడా ఏ ఎన్నికలైనా సరే అంటే రాజ్యాంగబద్ధంగా వ్యక్తి సెంటర్డ్గా జరగాల్సిన ఎన్నికలు వ్యక్తి సెంటర్డ్గా జరిగితే, పార్టీలకు అతీతంగా పార్టీ సెంటర్డ్గా జరిగే ఎన్నికలు పార్టీలకు ఎలాగూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇద్దరికీ నష్టమే, అభ్యర్థులకు నష్టమే, ఓటర్లకు నష్టమే. ఇప్పుడు అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళు ఎంతో విజన్తోన ఏదో సేవ చేయాలా, ఏదో రూపురేఖలు మార్చాలా అన్న ఆలోచనతో వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ మొత్తం డబ్బంతా ఎన్నికలకు గెలవడం వరకే సరిపోయిన తర్వాత ఇంకా సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ వాళ్ళు చేయాలనుకున్నా కూడా ఫస్ట్ వాళ్ళు బ్యాలెన్స్ అయ్యేసరికే టైం అయిపోతుంది. కానీ ఈ పరిణామం మాత్రం నాకు వ్యక్తిగతంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది. మార్పు వస్తుంది. ఎందుకంటే ఒక్కరోజుగా ఓవర్ నైట్లో అంత మొత్తం మారిపోయి అది ఏం జరగదు. అట్లా మనం ఊహలో ఏం లేము, భ్రమలు అస్సలు లేము. కాకపోతే ఇలాగే అన్నట్టు అంటే కొద్దిగా ఇది మార్పే నిజం చెప్పాలంటే కూడా.
ఓడిపోయిన వ్యక్తులకు కొంత రిలీఫ్నిచ్చే అంశమే ఇది. భవిష్యత్తులో ఏందంటే అసలు తీసుకోకుండా కూడా, అంటే వాళ్ళు ఎంత ప్రలోభానికి గురి చేసినా కూడా సామరస్యంగా, అంటే నొప్పియక తాను ఒక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అంటారు కదా, అలాగా. అంటే వాళ్ళకు కొద్దిగా, అంటే మనం కొన్నిసార్లు, నేను ఈ ఎన్నికల్లో కొద్దిగా 1-2 సార్లు కొద్దిగా డిస్టర్బ్గా కూడా ఫీల్ అయినా వాళ్ళ యొక్క ప్రవర్తన అనేది. కానీ కొద్దిగా సామరస్యంగా, నొప్పియకుండగా, నెమ్మదిగా, సౌమ్యంగా మనం ఒక సిస్టాన్ని పెట్టుకొని దాన్ని అనుగుణంగా ప్రయాణించడం, అంటే మన సిస్టాన్ని మనం డిక్లేర్ చేసుకోవడం అన్నట్టు. అంటే మనం ఓటుకు మన బాధ్యత అది. డబ్బులు తీసుకోకుండా, మందు తీసుకోకుండా, వాళ్ళు ఏవైనా ఇస్తే తాయిలాలు, దాంట్లోకి ఎక్కడ కూడా మనం ప్రలోభానికి గురి కాకుండా మనం వినియోగించుకోవాలన్నట్టు. అంటే వ్యక్తి సెంటర్డ్గా ఎన్నికలు జరగాల్సినప్పుడు వ్యక్తిని మనం అందరినీ దగ్గరికి వెళ్ళాలా, అందరినీ చూడాలా, ఎవరు సూటబుల్ అనేది మనం ఎంచుకోవాలా. అప్పుడు మనం ఏమైనా డెవలప్మెంట్ ఆశిస్తాం. ఇట్లా వాళ్ళ దగ్గర మొత్తం మనం ఎన్నికలప్పుడే మొత్తం లూటీ చేసినాక, గెలవడానికి పోయేది సేవ చేయడానికి వచ్చిన వాళ్ళని అభ్యర్థుల దగ్గర వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లా ఆశిస్తాం? వాళ్ళు మన వ్యక్తులు, మన చుట్టుపక్కల ఉండే వ్యక్తులు ఎవరో ముందుకు వస్తారు. కాబట్టి ఈ సిస్టాన్ని కొద్దిగా మనం ఒక్కొక్కటి ఒక్క రోజులో ఏం మారదు. 1%, 2%, 3% అట్లా వర్క్ చేసుకుంటూ వెళ్ళడమే. ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించాల్సిందే. అంటే అది మన బాధ్యత. మనం ఎక్కడైనా కూడా అది ఇంకా బ్యాలెన్స్ చేసుకోవడమే. ఇది మాత్రం చాలా శుభ పరిణామం. అట్లా అందరూ ఇవ్వకపోవచ్చు, ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కానీ వాళ్ళకై వాళ్ళు ముందుకు వచ్చి ఇట్లా రిటర్న్ పే చేయడం అన్నది, అది నాకైతే చాలా సంతోషాన్ని ఇచ్చింది. అంటే అలాంటి వ్యక్తులు, కల్మషం లేని వ్యక్తులు ఎక్కడ ఉంటారంటే పల్లెటూర్లలోనే ముఖ్యంగా. ఇవి పల్లెటూర్ల ఎన్నికలుగా మనం గమనించింది. అంటే పల్లెటూర్లలో వ్యక్తులు అంత కల్మషం లేక ఎందుకు ఉంటారు? వాళ్ళు ప్రకృతికి దగ్గర ఉంటారు. వాళ్ళకు తెలుసు, అంటే పరుల సొమ్ము పాము విషయం లాంటిది అని. అట్లా వాళ్ళకు కొన్ని స్ట్రాటజీస్ ఫిక్స్డ్ ఉంటుంది అన్నట్టు, అలా మైండ్ సెట్ అన్నది. ఏది కూడా ఇతరులది మనం తీసుకోవద్దు అని. ఇది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిన అంశం. ఏది ఏమైనా కూడా మనం ఇలాగే ముందు కొనసాగుతూ ఉందాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.